మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 39ని పరిశీలిద్దాం. కర్మయోగం అనే ఈ అధ్యాయంలో మన వివేకాన్ని కప్పివేసి తప్పుదారి పట్టించే మన నిజమైన శత్రువు ఎవరో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుస్పూరేణానలంచ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, జ్ఞానుల యొక్క శాశ్వత శత్రువైన కామం అంటే కోరిక వారి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ఈ కోరిక అగ్ని లాంటిది. దానికి ఎంత ఆజ్యం పోసినా తృప్తి చెందదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. పొగ నిప్పును కప్పినట్లు, దుమ్ము అద్దాన్ని కప్పినట్లు ఈ కోరిక మన విచక్షణను, మన వివేకాన్ని పూర్తిగా కప్పివేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకొక హెచ్చరిక లాంటిది. మన పతనానికి అసలైన శత్రువు బయట కాదు, కోరిక రూపంలో మన లోపలే ఉన్నాడు. ఈ దాగి ఉన్న శత్రువును గుర్తించి దాని బలం అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక పురోగతికి మొదటి మెట్టు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనలో ఒక కోరిక పుట్టినప్పుడు వెంటనే దానికి లొంగిపోకుండా ఒక్క క్షణం ఆగాలి. ఈ కోరిక మన శాంతిని, మన ధర్మాన్ని దెబ్బతీస్తుందా అని ఆలోచించాలి. కోరికలకు బానిస కాకుండా మనస్సుకు యజమానిగా ఉండటమే సాధన. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.